హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ నుంచి మానిటైజేషన్కి సంబంధించిన కొన్ని రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి. యూట్యూబ్లో మామూలుగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం వస్తే చాలా అనుకుంటారు. కానీ 2027 ఫిబ్రవరి నుంచి ఈ రూల్స్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. మీకు 1000 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 8000 వాచ్ టైం అయితే రావాలి. అదేవిధంగా షార్ట్ వీడియో చేసే వాళ్ళకైతే 20 మిలియన్ వ్యూస్ 90 డేస్లోపు అయితే రావాలి. మీకు 1000 సబ్స్క్రైబర్స్ 8000 వాచ్ టైం అనేది 1 ఇయర్లోపు వస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, లేకపోతే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వదు. ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన కొత్త రూల్. ఇక నుంచి అందరికీ ఖచ్చితంగా 1 ఇయర్ లోపు 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి, అదేవిధంగా 8000 వాచ్ టైం రావాలి. షార్ట్ వీడియో వచ్చేసే వాళ్ళకి 20 మిలియన్ వ్యూస్ 90 డేస్లోపు అయితే రావాలి. ఈ రూల్ అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి నుంచి అయితే చేంజ్ అవ్వబోతుంది. ఇంకా మీకు ఖచ్చితంగా ఈ రూల్ అయితే అందరికైతే వర్తిస్తుంది. యూట్యూబ్ అయితే రూల్స్ అన్నీ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇదైతే నేను నా ఛానల్ అయితే చూద్దాం. ఇది మామూలుగా మంది నవీన్ కొత్తగా అయితే క్రియేట్ చేశాను ఈ ఛానల్కి. ఈ ఛానల్లో చూడండి, వీడియోస్ అయితే నేను అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నాను. మానిటైజేషన్ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డాలర్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఈ డాలర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకైతే రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి. మనకు ఫిబ్రవరి నుంచి అయితే చేంజ్ అయ్యాయి. నేను మామూలుగా మీకు చూపిస్తాను ఎలా చేంజ్ అవుతాయో. ఇక్కడ చూడండి, పైన మీకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, కింద మీకు 8000 వాచ్ టైం అయితే రావాలి, కింద షార్ట్ వీడియోలు చేసే వాళ్ళకైతే 90 డేస్ లోపు 20 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. ఖచ్చితంగా 90 డేస్ లోపు మీకు 20 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 8000 వాచ్ టైం 1 ఇయర్లోపు వస్తేనే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. ఇది చిన్న క్రియేటర్స్కి అయితే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే 1 ఇయర్లోపు 4000 వాచ్ టైం తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది. 8000 అంటే ఇంకా చాలా అయితే మీరు డైలీ వీడియోస్ అయితే పెట్టి ఉండాలి. మీరు ఖచ్చితంగా ఓన్ కంటెంట్ ఫేస్తో వీడియోలు చేస్తే ఖచ్చితంగా 8000 వాచ్ టైం తీసుకురావడం చాలా సింపుల్. చాలామందికి 4000 1 ఇయర్లోపు రావడమే చాలా కష్టంగా అయితే ఉంది. ఇక నుంచి 8000 మీరు ఇంకా గట్టిగా కష్టపడాలి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ జనవరిలోపు మానిటైజేషన్ అయితే చూసుకోండి. తర్వాత అయితే రూల్స్ అయితే చేంజ్ అయిపోతాయి. అందరికీ 8000 వాచ్ టైం రావాలంటే చాలా కష్టం, కాబట్టి ఇప్పుడే మీ ఛానల్లో మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ జనవరిలోపు మీరు మంచిగా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయితే మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరికైతే ఫిబ్రవరి నుంచి అయితే ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే చేంజ్ అయిపోతే 8000 వాచ్ టైం రావాలంటే చాలా కష్టపడాలి. మీరు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. మంచి ట్రెండింగ్ టాపిక్స్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు 8000 వాచ్ టైం వస్తుంది. అదేవిధంగా షార్ట్ వీడియోలు చేసే వాళ్ళకైతే 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. వాళ్ళైతే చాలా కష్టపడాలి. వాళ్ళు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండాలి. ఈ విధంగా యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొస్తుంది. ఈ రూల్స్ మీకు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ రూల్స్ మీకు నచ్చాయో లేదో కదా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేసినట్టయితే అలాంటి వీడియోస్ నేను చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా ఏ వీడియోస్ అయితే చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు ఏ వీడియోస్కి మానిటైజేషన్ అవుతుందని. ఏ వీడియోస్ ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్న మీ ఓన్ వాయిస్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. అంతేగాని ఏ వీడియోస్ వాయిస్ అయితే ఉపయోగించకండి. ఖచ్చితంగా మీ ప్రమేయత ఉండాలి, మీ ఫేస్ అన్న ఉండాలి, లేకపోతే మీ వాయిస్ అన్న ఉండాలి. ఈ రెండు కనుక చేస్తే మీకు ఖచ్చితంగా మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.